అలాగే రైతన్న మీకోసం వారోత్సవాలు ప్రారంభం. లాభసాటి సాగుకు పంచసూత్ర ప్రణాళిక. ఘంటసాలలో రైతులతో మంత్రి అచ్చెన్నాయుడు ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు పంచసూత్ర ప్రణాళిక అని చంద్రబాబు నాయుడు గారు ఒక విధానాన్ని తీసుకొచ్చారు. దీంతో రైతులందరినీ కూడా ఇంటికెళ్ళి మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు అధికారులు వెళ్ళి లాభసాటి పంటలు పండించాలని చెప్పి ఏ విధంగా పండించాలో ట్రైనప్ చేస్తారు. అలాగే గొర్రెలకి, మేకలకి ఏ విధమైనటువంటి మందులు ఇస్తున్నారు వాటికి అనేది కూడా మొత్తం కూడా అవగాహన వాళ్ళకి ప్రభుత్వం ఏం చేస్తుంది మీ అందరికీ అనేది కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. అది ఎందుకు చేస్తున్నారు ఇదంతా అంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 17 నెలల్లో ఒక్క పంట కూడా గిట్టుబాటు ధర సరిగ్గా ఇవ్వలేదు. ప్రతిసారి రైతులు నానా అవస్థలు పడతాయి. చాలా వ్యతిరేకత ముందు రైతుల నుంచి వ్యక్తమవుతుంది. సో దీన్ని కవర్ చేసుకోవడానికి ఈ వ్యతిరేకత అంతా ప్రతిపక్షం బాగా ఈ మిర్చి రైతు కావచ్చు, మొక్కజొన్న రైతు కావచ్చు, ధాన్యం రైతులు కావచ్చు, నిన్నగాక మొన్న అరటి రైతు కావచ్చు, వీళ్ళందరి నుంచి కూడా బాగా అగ్రహావేశాలకి గురవుతుంది ప్రభుత్వం. సో ఇది ఈ కవరేజ్లో భాగంగా ఇది వెళ్ళినట్టుగా చెబుతుంది. ఒకటండి, ఏ పంట పండించాలో రైతులకు ఆల్రెడీ అవగాహన ఉంది కాబట్టి వాళ్ళకి గిట్టుబాటు ధర మీరు కల్పిస్తే చాలు.